వినాయక నవరాత్రులు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పుడూ పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు వినాయక మండపాలు సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. 100 ఫీట్స్ రోడ్డులో గల సిద్ధి వినాయక అంజనీపుత్ర మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. పోలీస్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు సిపి. సిద్ధి వినాయక మండపాన్ని సిపి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్. వినాయకుని నవరాత్రుల సందర్భంగా రెండో రోజైన ఈరోజు మా సిద్ధి వినాయక అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ 100 ఫీట్ రోడ్ మంచాల వినాయకుల మండపం దగ్గరికి రెండో రోజు పూజను పురస్కరించుకొని ఈవినింగ్ మన రామగుండం సిపి గారు దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్రీగా ఇచ్చే మనం 111 కేజీల లడ్డూని మొదటి కూపన్ మన రామగుండం సిపి గారు మొదటి కూపన్ని తన చేతుల మీదుగా రాయడం చాలా సంతోషకరంగా ఉంది. మొదటి కూపన్ ఈరోజే బాక్స్లో వేయడం జరుగుతుంది. ఇప్పటిలాగే మనం ప్రత్యేకంగా మన మంచిర్యాల జిల్లాలో మన అంజనీపుత్ర ప్రత్యేకత ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మన యొక్క లడ్డూని ఫ్రీగా కూపన్ ద్వారా ఇచ్చే లడ్డుని మన మంచిర్యాల ప్రజలకి, మన చుట్టుపక్కల 3-4 జిల్లాల ప్రజలకి 111 కేజీల లడ్డును ఈరోజు మనం వినాయక దగ్గర పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మంచిర్యాలకి విగ్రహాల మండపాలు, తర్వాత అరేంజ్మెంట్స్, మా యొక్క బందోబస్తు ఎలా ఉందో మొత్తం ఒకసారి పరిశీలించడానికి కమిషనర్ తరఫులో మొత్తం బెల్లంపల్లి ఇప్పుడే విజిట్ చేశాను. అక్కడ నుంచి ఇక్కడ మంచిర్యాల రావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మండపాల్లోకి మేము గైడ్లైన్స్ ఇచ్చాము. ఆ గైడ్లైన్స్ ప్రకారం అందరూ మోస్ట్లీ పాటిస్తూ అన్ని ఏర్పాట్లు బాగా సజావుగా చేసుకున్నారు. ఇక్కడ ఈ కాలనీది పెద్ద వినాయకుడు రావడం జరిగింది. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్, కెమెరాస్ పెట్టారు. కెమెరాస్ అన్నీ మేము ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం పెట్టారో ఈ 9 రోజులు కూడా 10వ రోజు ఇక్కడ వినిమగ్నం ఉంది. 9 రోజులు కూడా చాలా ప్రశాంతంగా జరగాలని అందరి మతస్థులు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము. ఇతర మతస్థులతో కూడా అందరూ చాలా ఎంతూజియాస్టిక్గా పాల్గొన్నారు.